చందమా కుమ్మ తప్పేం లేదులేమ్మా ప్రేమించవమ్మ పట్టు పూల కొమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్, అలా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే ఎలక్ట్ మెషిన్కి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేయండి. ఇప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి టెస్ట్ లైట్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫోన్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్ లేస్కి అయితే ఆటోమేటిక్గా ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడైతే టెస్ట్ లేస్కి అయితే కలర్ ఉంది కదా, కలర్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోండి. అన్ని టెస్ట్ లేస్కి అయితే ఆటోమేటిక్గా ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకొని ఇప్పుడు 3 లేయర్స్ని అయితే డిలీట్ అయితే చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా లాంగ్ ప్లేస్ చేసి పైన కనిపిస్తున్నట్టుగా డిలీట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే డిలీట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే బిట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, సో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని లెంత్గా ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ లేయర్ లెంత్గా ఉంటే కట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ చేసి ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని బీట్ మార్క్ దగ్గర అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. మళ్ళీ మీడియాలోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ చేసుకొని బీట్ మార్క్ కన్నా లెంత్గా ఉంటే కట్ అయితే చేసుకొని మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ యాడ్ చేసుకున్నారు కదా, దాన్ని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ చేసుకొని లేయర్ అయితే లెంత్గా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇప్పుడైతే లెంత్గా ఉంటే కట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ లేయర్ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని లెంత్గా ఉంటే కట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న లేయర్స్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి ఇక్కడ ఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లోకి వెళ్ళి కలర్ అండ్ స్పీడ్ని అయితే ఆన్ అయితే చేసుకొని పేస్ట్ అయితే చేస్తాం. ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది కదా. ఇప్పుడైతే ఇమేజ్ అయితే ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నాకు ఒక ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాలేదు, అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ అయితే చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి ఇంకా ఏ ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాలేదో ఆ ఇమేజెస్ అన్నిటిని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీ ఇమేజెస్ కూడా అడ్జస్ట్ కాకపోతే సో అన్ని లేయర్స్కి అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకొని పైన కనిపిస్తున్న ప్లస్ మీద ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.